హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం టెట్కి, దాంతోపాటు లాంగ్వేజ్ పండిట్ తెలుగుకి, స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి ఈ మూడిటికి ఉన్నటువంటి మార్కులు ఎన్ని, మరి ఒక ప్రశ్నకి ఎన్ని మార్కులు, దాంతోపాటు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎలాంటి పుస్తకాలు చదవాలి ఒక్కసారి మనము షార్ట్ కట్లో రివిజన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఎన్ని లైవ్ వీడియోలు చేసినా ఒక డైరెక్ట్ వీడియో చేయండి సార్, మాకు ఒక క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా తెలుగు వాళ్లకు, మన తెలుగు కోసం ఏర్పాటు చేసుకునే ఛానల్ కాబట్టి తెలుగు వాళ్లకు ఒక ప్రత్యేకమైన వీడియో చేయండి సార్ అని చెప్పేసి చాలామంది కామెంట్లు అడుగుతున్నారు. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ముందుగా వచ్చినట్లయితే మనము లాంగ్వేజ్ పండిట్ తెలుగు లేదంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఈ రెండింటిలో ఏ దానికి మనము రాయాలన్నా ముందుగా టెట్ పేపర్ 2 పాస్ కావాల్సి ఉంటుంది. అంటే టెట్ పేపర్ 2లో ఏముంటుంది అంటే జనరల్గా పేపర్ 1 ఏమో డైట్ వాళ్ళకు, పేపర్ 2 మాత్రం బీఈడి కానీ టీపీటీ కానీ చేసినటువంటి వాళ్ళకు ఉంటుంది అనమాట. టెట్ పేపర్ 2 రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో సిలబస్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే సైకాలజీకి 30 మార్కులు. ఈ సైకాలజీకి సంబంధించిన పుస్తకం ఏంటంటే మరి తెలుగు అకాడమీ బుక్ అయినటువంటి మరి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే దానికి 30 మార్కులు ఉంటాయి. ఈ 30 మార్కులకు మనకు 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో గ్రామర్ పార్ట్ కానీ వొకాబులరీ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో అది చదువుకుంటే సరిపోతుంది. తెలుగు 30 మార్కులు అంటే సైకాలజీ 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు, జనరల్ తెలుగుకి మళ్ళీ 30 మార్కులు ఉంటాయి. ఈ 30 మార్కులకు మరి ఎక్కడి నుంచి చదవాలంటే స్కూల్ బుక్స్ అండ్ గ్రామర్ వ్యాకరణాంశాలు, స్కూల్ బుక్స్ అండ్ వ్యాకరణాంశాలు, కవులు మరి కవి పరిచయాలు, దాంతోపాటు పదజాలం కానీ అర్థాలు ఇట్లాంటివి ఉన్నాయి కదా ఇవన్నీ. సో ఈ స్కూల్ బుక్స్ నుంచి దాంతోపాటు మనకు కావాల్సినటువంటి ఒక తెలుగు అకాడమీ బుక్ చదువుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇట్లా 90 మార్కులకు మరి అయిపోయింది. ఇప్పుడు ఇక మిగిలిన 60 మార్కులకు ఏముంటుందంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు సైన్స్ ఉంటుంది, సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు సోషల్ ఉంటుంది. మరి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లకు 60 మార్కులు ఉంటుంది. అందులో 60 మార్కుల్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. 48 మార్కులు మరి కంటెంట్ ఉంటుంది, 12 మార్కులు వచ్చినట్లయితే మెథడ్ ఉంటుంది. అంటే సోషల్ బోధనా పద్ధతులు. తెలుగు వాళ్ళు అసలు జాబ్ వచ్చిన తర్వాత సోషల్ బోధించరు, అయినప్పటికీ మరి సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు మనం నేర్చుకోవాల్సిందే. ఇక్కడ మరి సిలబస్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి ఒకసారి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఏది ఏమైనా ఒకవేళ మారిస్తే మనందరికీ సంతోషమే, అంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. మార్చకపోతే ఇప్పుడే ఏంటి పరిస్థితి, చదువుకోవాల్సింది తప్పది కాబట్టి. సో ఇట్లా సైన్స్ వాళ్ళేమో సైన్స్ మ్యాథ్స్ చూసుకుంటారు, సోషల్ వాళ్ళేమో మరి తప్పనిసరిగా సోషల్ చదువుకోవాల్సిందే. సరే, ఈ విధంగా 150 మార్కులు ఉంటాయి. మరి ఓసీలు 90 మార్కులు తెచ్చుకోవాలా, దాంతోపాటు బీసీలు 75 మార్కులు తెచ్చుకోవాలి 150కి. ఎస్సీ ఎస్టీ వికలాంగులు వీళ్ళు డెఫినెట్గా 60 మార్కులు తెచ్చుకోవాలి అంటే 150కి. కొన్ని సందర్భాల్లో చాలా నష్టపోతున్నారు. ఓసీలకైతే చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. సరే, ఏది ఏమైనా సో ఇట్లాంటి ప్యాటర్న్ ఉందన్నమాట. మనకు 150 మార్కులు ఉంటాయి కదా, మరి 20 మార్కుల వెయిటేజీ మనకు డిఎస్సీలో ఉంటుంది. సో అది పరిస్థితి. సో 150 మార్కులు వస్తే 150కి 150 వస్తే 20 మార్క్స్ అంటే 75 మార్క్స్ వచ్చినాయంటే 10 మార్క్స్ మనకి డిఎస్సీలో కలుస్తాయి వెయిటేజీ. సో మీకు ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే మీకు అంతా బెనిఫిట్ అన్నమాట. సో ఇది పరిస్థితి. ఇక తర్వాత వచ్చినట్లయితే టెట్తో పాటు మరి కంటెంట్, టీఆర్టీ కంటెంట్. టీఆర్టీ 80 మార్కులకు నిర్వహిస్తారు. ఒక మార్కుకు ఒక ప్రశ్నకు 1/2 మార్కు ఉంటుంది. సో 160 ప్రశ్నలు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ కానీ లాంగ్వేజ్ పండిట్ కానీ ఈ రెండింటికి ఒకే సిలబస్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ సిలబస్ చదువుకుంటే లాంగ్వేజ్ పండిట్ సిలబస్ కూడా దాంట్లోనే వచ్చేస్తుంది. ఇది ఒక 95%, అది 100%. అంటే ఒక కంటెంట్ అంటే ఒకటే చదువుకుంటే 2కు యూజ్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మనకు టీఆర్టీలో మరి 10 మార్కులు 20 ప్రశ్నలు. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ 20 క్వశ్చన్స్. సో జాగ్రత్తగా గమనించండి. ఇవి మనకు తెలిసిందే, జరుగుతున్నటువంటి పరిణామాలు, వర్తమాన అంశాలు, స్టాక్ జీకే ఇవన్నీ కలుపుకొని మరి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 10 మార్కులు ఉంటాయి దీనికి. ఇక తర్వాత వచ్చినట్లయితే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు. అంటే విద్యా హక్కు చట్టాల గురించి కానీ
మరి విద్యకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ మనకు మెథడ్లో చెప్పుకుంటాం మనమంతా. బీఈడీ చేసేటప్పుడు ఇవన్నీ నేర్పిస్తారు, కవర్ అయిపోతాయి. సో ఇట్లా విద్యా దృక్పథాలు అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ నేను అను పబ్లికేషన్ ఈ బుక్ చదువుకున్నా, మిగతా బుక్స్ కూడా బాగానే ఉంటాయి. సో తక్కువ మార్కులు అయినప్పటికీ చాలా ఇంపార్టెంట్. మంచి స్కోర్ చేసుకోవాలంటే మంచి మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలా. దాంతోపాటు ఈ 10 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి కాబట్టి మనం ఒక 10, 15, 16 మనం కరెక్ట్ పెట్టినా ఒక 8, 9 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 7, 8 మార్కులు వచ్చినా చాలా స్కోర్. జనరల్ నాలెడ్జ్ అండ్ సొంత కంటెంట్లు ఎవడైతే తోపే ఉంటాడు, కానీ జనరల్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈ రెండిట్లో ఎవరైతే పర్ఫెక్ట్గా మరి చేయగలుగుతారో, ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతారో, ఆటోమేటిక్గా కంటెంట్లో కూడా ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఇక తర్వాత కంటెంట్ 60 మార్కులు. ఈ 60 మార్కుల కంటెంట్లో 48 మార్కుల కంటెంట్ అది సాహిత్యాంశాలు కానీ పుస్తకం టెక్స్ట్ బుక్స్ నుంచి కానీ అడుగుతాడు. ఇంకో 12 ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే అవి బోధనా పద్ధతులు, తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించి ఉంటాయి. కానీ దానికి దీనికి ఇట్లా సెపరేట్ ఉండదు. అన్ని క్వశ్చన్స్ జంబ్లింగ్ అయ్యి ఇచ్చేస్తాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే పేపరు అసలు మనం ఊహించని కూడా ఊహించం. ఇలాంటి మోడల్ పేపర్స్ ఉంటాయి అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు 2012, 2008, 2006, ఇట్లా ఆ టైంలో డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇట్టుంటుండే. కానీ ఇప్పుడు 4 ప్రశ్నలకు సమాధానం తెలిసే తప్ప ఒక బిట్ చేయలేము మనం, అంత స్టాండర్డ్గా ఉంటుంది. సో ఇట్లా కొన్ని అర్థం చేసుకున్నాము. ఎట్లా అంటే అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ అడుగుతాడు. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, పోతనయ్య 4 ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. 4 కాలాల గురించి మనకు తెలిసి ఉంటేనే, 4 కాలాల గురించి సెపరేట్గా తెలిసి ఉంటుంది. అంటే పుస్తకాల్లో ఉంటుంది, కానీ 4 గురించి ఒకే దగ్గర ఉండదు. ఈ క్రింది కాలాల వారీగా వారిని సరి చేయండి, లేదంటే ఆర్డర్లో సెట్ చేయండి అంటాడు. వెనక ముందు ఇస్తాడు, మనం సెట్ చేయాలి. ఎట్లా సెట్ చేస్తాం? నన్నయ్య ముందు, తిక్కన, ఎర్రన, పోతన. సో ఇట్లా ఆర్డర్లో సెట్ చేయాలి. సో ఇవంటే ఈజీ ఉన్నాయి కాబట్టి తెలుస్తాయి, కానీ మిగతా తెలుస్తాయా? అందరు కవుల గురించి తెలుస్తుందా? సో అట్లా ఆర్డర్లో సెట్ చేయండి అని చెప్పి ఏ మెటీరియల్లో నీకు క్వశ్చన్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ చదివి అర్థం చేసుకొని నీ మైండ్లో పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు ఏ రకంగా క్వశ్చన్ అడిగినా నువ్వు చేయగలుగుతావు. ఇక బోధనా పద్ధతుల గురించి మీకు అందరికీ తెలిసిందే. బోధనా పద్ధతులు మాత్రం నేను మద్దిలేటి బుక్ చదువుకున్నా. కంటెంట్ కోసం మాత్రం మద్దిలేటి తెలుగు సాహిత్య దీపిక చదువుకున్నా. ఇప్పుడు అట్ట మార్చిర్రు, అంటే సబ్జెక్ట్ అదే ఉంటుంది. మద్దిలేటి అనే బుక్ ఉంటుంది చాలు. తెలుగు సాహిత్య దర్శిని, తెలుగు సాహిత్య దీపిక ఇట్లా ఏది ఉన్నా సరే, గురుకుల టీచర్స్ ఉన్నా, పీజీ టీచర్ గురుకుల టీచర్స్ ఉన్నా, మొత్తమే కంటెంట్ అయితే అదే ఉంటుంది. ఇంకా కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మేము టీఆర్టీ రాస్తాం కదా, ఏపీ వాళ్ళు రాసుకోవచ్చా అని ఒక డౌట్. ఏపీ వాళ్ళు కూడా రాసుకోవచ్చు, కానీ ఓన్లీ 5% మాత్రమే అవకాశం ఉంటుంది బయట వాళ్ళకి. అంటే 95% ఇక్కడ ఉన్న స్థానికులకి ఉద్యోగాలు వస్తాయి. 5%లో వాళ్ళు ఓపెన్ కోటాలో వస్తే రావచ్చు, చెప్పలేము. సో అది పరిస్థితి. అంటే ఇంకా చాలామంది అడుగుతున్నది క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రాలో ఉన్నటువంటి కవుల గురించి తెలంగాణలో అడుగుతారా అంటే అడుగుతారు. అందరి గురించి కాదు, కానీ ముఖ్యమైన కవులు కొందరు ఉంటారు. ఆ ముఖ్యమైన కవుల గురించి డెఫినెట్గా ఇక్కడ ఉంటుంది సమాచారం, అక్కడ ఉంటుంది. ఇప్పుడు ప్రాచీన కవులు అందరి గురించి అందరం చదువుకోవాల్సింది. వాళ్ళు ఇప్పుడు నన్నయ్య ఆంధ్ర కవి అని చెప్పేసి తెలంగాణలో ఇస్తాడు కదా. కాకపోతే తెలంగాణలో ఉన్న పాఠ్యాంశాలు తెలంగాణ కవులకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, అక్కడున్న కవుల గురించి తక్కువ ఉంటుంది. కానీ ఏ కవిని విస్మరిస్తాడు, ఏ కవి గురించి చెప్తాడు, ఏ కవి గురించి క్వశ్చన్ అడుగుతాడో మనకు తెలియదు. కాబట్టి మొత్తం చదువుకోవాల్సిందే. ప్రాధాన్యత క్రమం తీసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కంటెంట్ ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సో అది విషయం. అంటే ఏది తీసుకో, ఇప్పుడు బావకాయ ఉంటే కవి తెలంగాణ కవులను ఎక్కువ ఫోకస్ పెడుతూ ఆంధ్ర కవులను కూడా మనం ఇది చేసుకోవాలి. అంటే మొత్తం మీద మనం 2 రాష్ట్రాలు ఇప్పుడు భౌతికంగా విడిపోయినంత మాత్రాన మానసికంగా కానీ మన చదువులు కానీ అవన్నీ ఎట్లా ఉంటాయి కదా. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి కవి అయినటువంటి వాళ్ళు జాషువా గురించి ఇప్పుడు తెలంగాణలో పాఠం లేదా? అట్లేముంటుంది అదంతా. కాబట్టి తెలుగు బోధనా పద్ధతుల కోసం మరి మద్దిలేటి బుక్ అయితే కూడా తెలుగు బోధనా పద్ధతులు చదువుకుని సరిపోతుంది, తెలుగు అకాడమీ బుక్. దాంతోపాటు నేనైతే మద్దిలేటి బుక్ బాగుంది. అయితే రామకృష్ణారెడ్డి బుక్స్ కూడా బాగున్నాయని చెప్పి 2-3 పిల్లలు కామెంట్లు పెట్టిండ్రు. అది కూడా బాగానే ఉన్నాయంట, నేను చూడలేదు. కాకపోతే చూడండి ఎట్లా చెప్పేస్తుంది. దాంతోపాటు మీరు చదువుకోవాల్సిన ముఖ్యమైన బుక్ కంటెంట్, తెలుగు కంటెంట్ కోసం ఒకటి ద్వానశాస్త్రి కవుల చరిత్ర దగ్గర పెట్టుకోవాలి, డౌట్ వస్తే చూసుకోవడానికి. కానీ అదే బట్టి పడుతుంటే నడవదు.
ఇంకో విషయం ఏంటంటే కంటెంట్ కోసం మధ్యరెడ్డి సాహిత్య దీపిక చదువుకున్నా, మీరు దర్శిని చదువుకోండి సరిపోతుంది. కొంచెం ఎక్కువ మ్యాటర్ ఉంటుంది, ఇంకొంచెం బాగుంటుంది. ఇక తర్వాత వచ్చినట్లయితే ప్రొఫెసర్ వెలమల సింహన రాసినటువంటి విమర్శ సిద్ధాంతాలు అనే పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం కూడా యూజ్ చేసుకోవాలి. అంటే దాంట్లో మంచి మ్యాటర్ ఉంటుంది అనమాట. ఈ 2-3 పుస్తకాలు మీ దగ్గర పెట్టుకొని ఇవే పుస్తకాలు ఊరికి రిపీట్ చేస్తూ ఉంటారు. చదవాలా ప్రాక్టీస్ చదవాలా, అర్థం చేసుకోవాలి, చదవాలా, అవగాహన చేసుకోవాలి. సో అట్లా చేసుకుంటూ ఉంటేనే మీరు టెట్లో 80కి 80 మార్కు, అంటే 80కి ఒక 70 మార్కులు సాధించగలుగుతారు. సో అట్లా టెట్ మార్కులు యాడ్ అయితే మీకు మీ స్థాయిలో, మీ జిల్లాలో మీరు కోరుకున్న చోట ఉద్యోగం దొరికే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, టీఆర్టీకి ఎట్లా ఉంటుంది క్వశ్చన్, టీఆర్టీకి టెట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, టెట్ విషయానికి వచ్చినట్టు తెలుగు 30, సైకాలజీ 30, ఇంగ్లీష్ 30, సైన్స్ వాళ్ళకు, ఆర్ట్స్ వాళ్ళకు అంటే అది ఏ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళకు 60 మార్కులు 150. ఇక టీఆర్టీ విషయానికి వచ్చినట్లయితే తెలుగు కంటెంట్ 60 మార్కులు ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ 10 మార్కులు ఉంటుంది, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్కులు ఉంటుంది, మొత్తం 80 మార్కులు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా కామెంట్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. సో మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే మరి అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.